తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ దేశానికే దిక్సూచిగా మారింది. 100 సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉన్న బలహీన వర్గాలలో బలంగా పాతుకుపోయిన అభద్రతా భావాన్ని మా ప్రభుత్వం తొలగించింది. తెలంగాణలో జనగణనతో పాటు కులగణన చేసి సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే, సిపెక్ సర్వే చేసి అన్ని వివరాలను ప్రజల ముందు ఉంచింది. వాళ్ళ రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను అన్నిటిని కూడా స్టడీ చేసి ఒక నివేదిక ఇస్తే కేంద్ర ప్రభుత్వం దాన్నే కాపీ కొట్టి ఇప్పుడు జనగణనలో కులగణన పొందుపరచాలని నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టుకి వెళ్లడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా తెలంగాణ చేపట్టిన ప్రక్రియను, విధానాన్ని ఆమోదించింది. ఈ రోజు భారతదేశానికి దిక్సూచిగా జనగణనలో కులగణన చేపట్టాల్సిందే అని సుప్రీంకోర్టు ఎండార్సు చేయడం ద్వారా మేం చేసిన ప్రక్రియ చాలా మంచి ప్రక్రియ అని అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది.